إن الذين قالوا ربنا الله ثم استقاموا تتنزل عليهم الملائكة ألا تخافوا ولا تحزنوا وابشروا بالجنة التي كنتم توعدون نحن أولياؤكم في الحياة الدنيا وفي الآخرة ولكم فيها ما تشتهي أنفسكم ولكم فيها ما تدعون نزلا من غفور رحيم ومن أحسن قولا ممن دعا إلى الله وعمل صالحا وقال إنني من المسلمين. صدق الله العظيم. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला सय्यिदिल मुरसलीन व अला आलिहि व अस्हाबिहि अजमईन व मन तबिअहुम बिइहसान इला यौमिद्दीन। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम व मन अहसनु क़ौलन मिम्मन दआ इलल्लाहि व अमिल सालिहन व क़ाल इन्ननी मिनल मुस्लिमीन। ప్రియమైన సోదరులారా, ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ స్వాగతం పలుకుతున్నాను. అల్లాహ్ సుబ్హానహు తఆలా మన ఈ కలయికలో మన అందరి విజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి మార్గం సుగమం చేయుగాక. నేర్చుకున్న విజ్ఞానాన్ని ఆచరణలో పెట్టి ఇహలోకంలోనూ పరలోకంలోనూ సాఫల్యం పొందే వాళ్ళల్లో మమ్మల్ని అందరినీ చేర్చుగాక. ఆమీన్. మీ ముందు దివ్య ఖురాన్ నుండి ఒక ఆయతు చదివి వినిపించడం జరిగింది. అల్లాహ్ సుబ్హానహు తఆలా ఇందులో ముస్లింలకు సంబంధించి ఒక ప్రత్యేక విషయాన్ని తెలియజేస్తున్నారు. వమన్ అహసను కౌలం మిమ్మన్ దఆ ఇలల్లాహి వ అమిల సాలిహం వ ఖాల ఇన్ననీ మినల్ ముస్లిమీన్. మాటలు అనేక విధాలుగా జనాలు చెబుతారు. వాటిలో అత్యుత్తమమైన మాట, దీనికి మించి దీనికి అధిగమించి ఇంకో పదం ఉండజాలదు. అదేమిటంటే దఆ ఇలల్లాహి, అల్లాహ్ వైపు జనులను పిలిచి, వ అమిల సాలిహన్, స్వయంగా అల్లాహ్ సుబ్హానహు తఆలా తన ప్రవక్త ద్వారా తెలియజేసిన సైద్ధాంతిక పద్ధతిలో జీవితం గడిపి, వకాల ఇన్ననీ మినల్ ముస్లిమీన్, నేను కూడా ఒక ముస్లిం అని చెప్పే వ్యక్తికి మించి ఇంకో వ్యక్తి ఉండడు. ఈ లక్షణాలు ఎవరేమైతే చెప్పడం జరిగిందో ఇందులో ప్రత్యేకంగా 2 లక్షణాలు చెప్పడం జరిగినాయి. దఆ ఇలల్లాహి, అల్లాహ్ వైపు పిలవటం, వ అమిల సాలిహన్, సత్కార్యములు చేయటం. నేటి మాట వీటికి సంబంధించే మీ ముందు ఉంచటం జరుగుతుంది. చివరి భాగంలో వకాల ఇన్ననీ మినల్ ముస్లిమీన్ అని చెప్పడం జరిగింది. నేను ముస్లిం, ఐయామ్ ముస్లిం. ఎలా జనాలు గర్వంగా, భయం లేకుండా, సంతోషంగా తమ అభిమతాన్ని వ్యక్తం చేస్తారో ఆ అభిమతం వ్యక్తం చేయాలి. చేసే ముందు ఈ 2 కార్యములు ఏదైతే ముందుగా ప్రస్తావించడం జరిగినాయో అవి ఉనికిలోకి రావాలి. ఈ 2 కార్యాలు ఎలా ఉనికిలోకి వస్తాయి అనేది మీరందరూ నాకు చెప్పాలి. నాకెక్కడ దొరకలేదు, నేను మీకోసం వెతకలేదు. ఎందుకంటే మీ దగ్గర నేర్చుకుందామని వదిలేశాను.
ఇప్పుడు చివరిలో నేను ఆ ప్రశ్న అడుగుతాను, మీరు చెప్తూ కానీ అంతవరకు కొన్ని మాటలు నన్నే చెప్పనివ్వండి. బహుశా దీనివల్ల మీకు ఆన్సర్ చెప్పడానికి ఈజీ కావచ్చు. నేను ముస్లిం అని ఈ మాట ఎవరు చెప్పగలరు? ఈ మాట చెప్పే ముందు మనిషికి ఒక బ్యాక్గ్రౌండ్ కావాలి, రైట్? రెండో విషయం, మనం పుట్టుక నుంచి ముస్లింలం. మన జీవితాల్లో మన వయసును బట్టి ఎన్నో వసంతాలు వచ్చినాయి. ఎన్నిసార్లు నేను ముస్లిం అని చెప్పాల్సి వచ్చింది? నాకు 30 ఏళ్ళు ఉన్నాయి అంటే నాకు 30 వసంతాలు చూశాను కదా. ఈ 30 సంవత్సరాల్లో నేను ఎన్నిసార్లు నేను ముస్లిం అని చెప్పాను? ఎవరికి చెప్పాను? ఎక్కడ చెప్పాను అని ప్రశ్న వేసుకుంటే బహుశా అతి కష్టం మీద మనకు ఆన్సర్ నెగిటివ్లో వస్తుంది. నేను ముస్లిం అన్న విషయం నాకు తెలుసు, నేను బయట చెప్పే అవసరం లేదు, నాకు అవసరం రాలేదు. ఏదన్నా వస్తే, ఏదన్నా డాక్యుమెంటేషన్ సందర్భంగా, ఏదన్నా క్లియరెన్స్ విషయంగా, గేట్ పాస్ విషయంలో ఎక్కడన్నా చిన్న విషయం వచ్చి ఉండొచ్చు, చిన్నపాటిగా, దానికి అంత వాల్యూ లేదు, కానీ ఆ పూటకి అది పనికొచ్చింది, రైట్? ఇక్కడ ఇదే సందర్భంగా నేను ముస్లిం అని చెప్పే అవసరం రాదు జీవితంలో, అవసరం కూడా రాకపోవచ్చు. ఆ అవసరం రాకుండా నేను అడ్జస్ట్ చేసుకోవాలి అంటే నా పని పూర్తిగా ఎలా ఉండాలి? ఒకవైపు నుంచి నేను ఇస్లాం త్రాటిని పట్టుకుని ఆ దారిలో నడుస్తూ ఉండాలి, అంతే. నన్ను చూసిన వ్యక్తి ఆటోమేటికల్లీ వీడు ముస్లిం అనుకోవాలి. నేను నా నోటి ద్వారా చెప్పే అవసరం లేదు, నా ఆచరణ ద్వారా చెప్పాలి. నాకు బోధపడింది అది. మీకు అర్థమవచ్చు, లేకపోతే వేరే విషయం మీ దగ్గర ఉంటే తర్వాత నాకు చెప్పండి. ఎందుకంటే ఈ మాట ప్రారంభమైంది దేంతో? వమన్ అహసను కౌలం మిమ్మన్ దా. దా అంటే పిలవడం. పిలవడం ఎవడు పిలుస్తాడు? ముందు తాను ఏంటో తెలిసిన వాడే పిలుస్తాడు. తన దగ్గర ఏ మంచి ఉన్నది అన్నది తెలిసిన వాడే తర్వాత వాడికి పంచుతాడు. తన దగ్గర ఏ ఘనత ఉన్నది అని తెలిసిన వాడు, తన దగ్గర ఉన్న మెటీరియల్ తెలిసిన వాడు, అప్పుడు నా దగ్గర ఇది ఉంది అని అతనికి ఒక విధమైనటువంటి నిండుతనం ఉంటుంది, బలం ఉంటుంది, అవునా కదా? అప్పుడు అతను చెప్పగలడు. హజ్కి వెళ్ళి వచ్చిన వ్యక్తి అక్కడ ఏం జరుగుతుందో నిర్భయంగా చెప్పగలడు, ఆ ఎక్స్పీరియన్స్ అతను ఉంది కాబట్టి. అదేవిధంగా ఐఏఎస్ పాస్ అయిన వ్యక్తి అక్కడ ఉన్నటువంటి హర్డిల్స్ ఏమన్నాయో దాని గురించి అతను చెప్పగలడు. నేను ఇక్కడ కూర్చుని చెప్పలేను. ఈ విధంగా దావత్కు సంబంధించి స్వయం ఆచరణ ద్వారా విషయం వెలుగులోకి రావాలి. అందుకని వెంటనే అమిల సాలిహన్, ఆ ఆచరణ అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త ఏ విధంగా సూచించారో దానికి అనుగుణంగా ఉండాలి. ఇప్పుడు ఈ ప్రయాణం బయలుదేరినప్పుడు మనకు ముందు ఉండాల్సింది అసలు ఇస్లాం అంటే ఏంటో అనే ఐడియా ఒకటి నాకు ఉండాలి. అసలు ఇస్లాం అంటే ఏమిటో అనే ఐడియా నాకు ఉండాలి. నా దగ్గర దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏముంది అనేది ఉండాలి. మీకు అప్పుడప్పుడు లైఫ్లో అనేక మంది కొన్ని సందర్భాల్లో అడుగుతుంటారు ఇస్లాం అంటే ఏంటి అని. కనీసం ఆ వ్యక్తిని ఆ పూటకి నాకేం తెలియదు ఎవరన్నా అడగరా అనే పరిస్థితి కాకుండా కూర్చో, నేను చెబుతాను, 2 మాటలైనా 3 మాటలైనా 5 మాటలైనా చిన్న చిన్న మాటలు చెప్పగలనా అనే ఆలోచన ఒకటి ఉంటే మనిషికి అది అతనికి లాభం చేకూరుస్తుంది.
ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ఇస్లాం అంటే ఏమిటి అని అడిగితే చాలా తెలివిగా సింపుల్గా ఇస్లాం మౌలిక విషయాలు 5 చెప్పేసి ఇదే ఇస్లాం అన్నారు. ఏమిటయి? అష్హదు అన్ లా ఇలాహ ఇల్లా అష్హదు అన్న ముహమ్మద్ రసూలుల్లాహ్, ఇఖామస్ సలా, ఇతాయ్ జకా, సౌమ్ రమదాన్, హజ్జుల్ బైత్. ఇదే ఇస్లాం మౌలిక విషయాలు. ఇంకో వ్యక్తి ఇస్లాం అంటే ఏమిటని అడిగితే కడుపు కాలే వాళ్ళకి భోజనం పెట్టడం, మన సంబంధాలు తెంచుకున్న వాళ్ళని కలుపుకోవటం అంటే ఇస్లాం అన్నారు. ఆ వ్యక్తి అడిగిన సమాధానం అతనికి అనుగుణంగా, ఈ వ్యక్తి అడిగిన సమాధానం ఇతనికి అనుగుణంగా. కడుపు నిండా తిని పక్క ఇంటి వాడు పస్తులు ఉంటే అతను ముస్లిం కారు అన్నారు. అంటే ఇస్లాం ఏమిటి? పక్కన్న ఉన్నవాడికి కూడా తనతో వాడు తీసుకుని ముందుకు నడవటం అని అర్థమవుతుంది. ఈ పరిచయం లేక ఈ డిఫినేషన్ ఏదైనప్పటికీ ఒక ఐడియా ఎదుటి వాడికి ఆ పూటకి ఇస్లాం యొక్క మంచితనం, ఇస్లాం యొక్క గొప్పతనం, ఇస్లాం యొక్క ఘనత అడిగావు కాబట్టి ఈ 2 మాటలు చెప్తున్నాను. డీటెయిల్స్ కోసం నువ్వు ఇది చెయ్యి అని చెప్పడానికి ఒక ఐడియా మనకు ఉండాలి. అందుకని చివరిలో వకాల ఇన్నని మినల్ ముస్లిమీన్, నేను ముస్లిం అని చెప్పడం జరిగింది. సూరతు అల్ అనామ్ చివరి భాగంలో వచ్చేటప్పటికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కొన్ని ముఖ్యమైన విషయాలు చర్చించాడు. ఆ చర్చను వచ్చిన విషయాల్లో 10 వసియతులు ఉన్నాయి. ఈ 10 వసియతుల గురించి మౌదూదీ గారు ఏం రాస్తున్నారంటే, పాత నిబంధనలో మూసా అలైహిస్సలాం గారికి ఇచ్చినటువంటి వివరాలు ఏవైతే ఉన్నాయో 10 కమాండ్మెంట్స్, ఇవి వాటికి ఈక్వల్. ఈ 10 బేసిక్ రూల్స్ ప్రతి జాతి దగ్గర ఉండాల్సిన వస్తువులు, అవి మనకి ఇవ్వడం జరిగింది. ఆ 10 వస్తువుల గురించి చర్చ ముందుకు సాగిన తర్వాత ఒక చోట అల్లాహ్ అన్నాడు, ఖుల్ ఇన్న సలాతి వ నుసుకి వ మహ్యాయ వ మమాతి లిల్లాహి రబ్బిల్ ఆలమీన్ లా షరీక లహు వ బిదాలిక ఉమిర్తు వ అన అవ్వలుల్ ముస్లిమీన్. మీరు ఎప్పుడన్నా చదివారా? వీటిని గుర్తొస్తుందా? ఎప్పుడన్నా చదివారా? ఎవరన్నా? ఎవరు చదవట? అది వచ్చేవారు. ఆయన చెయ్యి ఎత్తాడు. ఎలా చదివారు చెప్పండి? ఎక్కడ చదివారు చెప్పండి? సూరత్లో అంటే ఖురాన్లో చదివినట్టే కానీ మామూలుగా జీవితంలో మామూలు కుర్బానీ చేసినప్పుడు చెప్తానని చెప్తున్నాను. రైట్, ఓకే. నేను ఒక పఠాన్ గారిని అడిగాను, ఈ ఆయత ఎప్పుడన్నా నీ మైండ్లోంచి కూర్చుంటే అదే రోజు రాసుకుంటూ చెబుతాను కదా అంటాడు. ఇమాం గారు ముసల్లాపై వచ్చి రాగానే నేను ఈ ఆయత చెబుతాను, ఇన్న సలాతి వరుసుకి వ మహయాయ మమాతి లిల్లాహి రబ్బిల్ ఆలమీన్ చెబుతాను. మామూలుగా పఠాన్ అంటే చదువు సంధ్య విషయంలో మనతో పోల్చుకుంటే 10 అడుగుల వెనకాల ఉంటారు. 10 అడుగుల వెనకాల ఉంటారు. ఆయన అన్నాడు, నేను ప్రతి సలాతును ముసల్లా మీద రాగానే ఇమాం గారిని నిలబడంగానే ఇఖామత్ అవుతుంటే ఇన్న సలాతి వ నుసుకి వ మహయా వ మమాతి లిల్లాహి రబ్బిల్ ఆలమీన్ చదువుతాను అంటాడు. అలా చదవాలో చదవకూడదు అనేది వేరే విషయం, దాని గురించి నేను మాట్లాడటం లేదు. కానీ అతను చదువుతున్న ఈ ఆయతు స్వయంగా ఇన్న సలాతి, నా సలాతు ఆరాధన, ఓ నుసుకి జబా కుర్బానీ, ఓ మహయాయ నా జీవితం, ఓ మమాతి నా చావు, లిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అల్లాహ్ కొరకే, లా షరీక లహు ఆ అల్లాహ్ ఎవరైతే ఉన్నాడో ఆయనకు తోడుగా లేక ఆయన ఆరాధనలో భాగస్వామిగా ఎవరూ లేరు. ఓ బిదాలిక ఉమిర్తు అన అవ్వలుల్ ముస్లిమీన్, నాకు ఇదే ఆదేశం ఉంది, నేను మొదటి ముస్లింని. ఒక తర్జుమా, అన అవ్వలుల్ ముస్లిమీన్ అంటే నేను మొదటి ముస్లింని,
నా పక్కన ఉన్నాడు 2 ముస్లిం, నా పక్కన ఉన్నాడు 3 ముస్లిం కాదు. నా లెక్కలో నేను ఏ విధంగా ఒక మొదటి ర్యాంకులో ముస్లిం ఎవరు అంటే మొదటిగా చెయ్యెత్తేవాడు నేను అన్నట్టు కదా. మరి ఈ విధంగా ఇస్లాం అనే పదానికి ముస్లిం అనే పదానికి ఉన్న సంబంధాన్ని ముడిపెట్టి అల్లా సమక్షములో ఈ 2 పదాలకు ఉన్నటువంటి గొప్పతనాన్ని, ఆ పదాలు ఎవరు తొడుక్కుంటారో వాళ్ళ యొక్క పెద్దతనాన్ని సూచించడం జరిగింది, పెద్దరికాన్ని సూచించడం జరిగింది కదా. మరి ఈ పాయింట్ ఆఫ్ వ్యూస్లో మనం ఆలోచించినప్పుడు ఒక మాట, ఒక ఆయతు మన ముందు వచ్చి ఆగుతుంది. అదేంటంటే ఇన్న దీన ఇందల్లాహిల్ ఇస్లాం, అల్లాహ్ వద్ద ఇస్లాం మాత్రమే ఒకే ఒక ధర్మం. మీరు ధర్మం అనే పదం, లేక మతం అనే పదం, లేక రిలీజియన్ అనే పదం తీసుకుంటే నన్ను క్షమించాలి, ఈ పదాలన్నీ దీన్ అనే పదానికి సరిగ్గా లేవు. దీన్ అనే పదానికి సరిగ్గా లేవు. యూరోప్లో విప్లవాలు వచ్చినప్పుడు ఆ రోజుల్లో ఉన్నటువంటి ధర్మం ఏదైతే ఉందో వాళ్ళకి, దానికి విరుద్ధంగా వాళ్ళలో విప్లవం వచ్చినప్పుడు వాళ్ళు ఈ రిలీజియన్ అనే పదం ఇంట్రడ్యూస్ చేసుకున్నారు. ఇంట్రడ్యూస్ చేసుకుని ఏం చేశారంటే ధర్మం యొక్క ప్రత్యేక భాగాన్ని, అందుట్లో నమ్మకం, అభిమతం, ఒపీనియన్ రిలేటెడ్ టు డియోస్ గాడ్ అనే పదాలు ఏం చేస్తున్నారంటే వాళ్ళు రిలీజియన్ అనే పదం ఇచ్చుకున్నారు. ఏం పదం ఇచ్చుకున్నారు అంటే ఒక ముక్క కట్ చేసుకున్నారు. అందుకని అందుట్లో ప్రతి వాడికి ఫ్రీడమ్ ఉంది. ఆ ఫ్రీడంలో ఏముంది? వట్టి ఇన్నర్ బిలీఫ్, లోపల ఉన్నటువంటి నమ్మకం మాత్రమే. బయట నువ్వేం చెప్పినా అది వేరే విషయం అయిపోతుంది. నీ వరకు నీ మనసులో ఎలా ఉండాలి అంటే, కొన్ని చోట్ల బాత్రూంలో ఒంటరిగా స్నానాలు చేసేవాళ్ళు పాటలు పాడుతుంటారు. ఆ పాటలు ఎటువంటి విలువ ఉండదు. నేను లోపల ఉన్నాను, మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి, స్నానం చేసి బయటకు వచ్చేదాకా గుర్తు చేయడానికి. అలాంటి పరిస్థితి అలా కలుపుకున్నారు వాళ్ళు. అందుకని మారుతున్న కాలానికి అనుగుణంగా వాళ్ళ అడుగుజాడల్లో మనం నడుస్తున్నాం కాబట్టి వాళ్ళ భావాలు మనపై వస్తున్నాయి. తత్కారణంగా మనలో ముస్లింలు, సెక్యులర్ ముస్లింలు, ఆ తర్వాత ఫండమెంటలిస్టులు, ఇస్లామిస్టులు, ఈ పదాలు చూడండి ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు. మన దగ్గర నుంచి ఒకే ఒకటి, ఇస్లాం, ఇస్లాం కానిది. ఇస్లాం, ఇస్లాం కానిది, అంతే, రెండే విషయాలు. మరి ఈ ఒకే ఇస్లాంలో మరి ఫండమెంటల్ ఇస్లాం, ఇస్లాం, సెక్యులర్ ఇస్లాం, మరి ఇంకా పదాలు ఉన్నాయి. ఎలా తెచ్చుకున్నారు కదా. సొసైటీలో ఇవన్నీ లెక్కలేసుకుని, ఎందుకంటే వాళ్ళల్లో మనం ఉంటున్నాం, వాళ్ళతో పాటు తింటున్నాం, వాడేం తాగేది మేము తాగుతున్నాం, మనం ఏం తాగుతున్నామో వాడికి అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళతో మనం సొసైటీ ఇలా కలిపిపోయి పూర్తిగా సెపరేట్ చేయలేని పద్ధతిలోకి వచ్చేసాం. కానీ ఇది భయంకరమైనటువంటి పరిస్థితి. ఇది భయంకరమైనటువంటి పరిస్థితి. ఒక పరిస్థితి మీ జస్ట్ పాయింట్అవుట్ చేస్తున్నాను. ఈ పరిస్థితిలో మనం ఏం చేయాలి అని నేను చెప్పలేదు. కానీ మన బాధ్యత పరంగా మనం ఏం చేయాలంటే, యాతి అలన్నాసి జమాను, ప్రజలపై ఒక సమయం వస్తుంది, ఆసన్నమవుతుంది. ఆ సమయం ఎప్పుడు వస్తుందో డేట్ ఖచ్చితంగా అది ఇన్ని సంవత్సరాల తర్వాత వస్తుంది అని చెప్పలేము. చెప్పేది ఎవరు? రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం. వస్తుంది, తప్పకుండా వస్తుంది. ఆయన చెప్పారంటే వస్తుంది. అప్పుడు మనిషికి ఇస్లాంపై నడవటం కష్టమైపోతుంది. ఇస్లాంపై నడవటం కష్టమైపోతుంది.
ఇప్పుడు నన్ను ఒక చిన్న ప్రశ్న అడగనివ్వండి. ఇస్లాంపై నడవటం కష్టమైపోతుందంటే ఇస్లాం అనే పదం మనం రోడ్డుగా లెక్కేద్దామా, ఒక త్రాడుగా లెక్కేద్దామా, ఒక కత్తిగా లెక్కేద్దామా, లేకపోతే ఒక బ్రిడ్జ్గా లెక్కేద్దామా? బ్రిడ్జ్గా లెక్కేస్తే రోడ్డు వల్ల అనేది అంతే వెడల్పులో ఉంటుంది కాబట్టి అది కూడా బ్రిడ్జ్ అంతే లెక్కలోకి వస్తుంది. త్రాడుగా లెక్కేసుకుంటే కొంచెం బండగా ఉంటుంది కాబట్టి దానిపై సైకిల్ నడపడం కానీ నడిచడం కానీ కష్టం అవుతుంది. కత్తిపై నడవంటే చెప్పండి, చాలా కష్టం కదా. మరి ఆ పరిస్థితి మనపై ఉందా? అది ఎందుకంటే ఇస్లాం గురించి పరిచయం చేసిన వాళ్ళలో పాత వాళ్ళలో కూడా కొంతమంది ఒక హదీస్ను దృష్టిలో పెట్టుకుని ఏం చెప్పారంటే ఇస్లాం అంటే కత్తిపై నడవటమే అన్నారు. మీరు ఎప్పుడన్నా వినుండొచ్చు, వినకపోతే నన్ను క్షమించాలి, ఎందుకంటే ఈ మాట ముందుగానే చెప్పాల్సింది నేను చెప్పలేదేమో. ఎందుకంటే ప్రతిసారి సిరాతుల్ ముస్తఖీం, మెహదిన సిరాతుల్ ముస్తఖీం అని తెలుస్తున్నాం కదా. ఆ సిరాత్ ప్రళయ దినాన ఒక వంతెన ఏర్పరచబడుతుంది, దాని పేరు సిరాత్. దానిపై నుంచి ప్రతి వ్యక్తి నడుస్తాడు అని విన్నారా మీరు ఎప్పుడన్నా? మాషాల్లా కదా. అది కత్తి కంటే పదునుగా ఉంటుంది, వెంట్రుక కంటే సన్నగా ఉంటుంది అని విన్నారా? మరి అటువంటి సన్నని మరియు పదునైన వస్తువుపై నడవటం అంటే ఏమిటి? ఎవడు నడుస్తాడు? ఎవడు నడుస్తాడు కదా. మరి దానిపై ఎక్స్పీరియన్స్ ఉన్నవాడు నడుస్తాడు. ఇంతకంటే వేరే ఆన్సర్ ఏం చెప్పగలం? ఈ ప్రపంచంలో ఆ ఎక్స్పీరియన్స్ మనం క్రియేట్ చేసుకుని ఉంటే అప్పుడు దడదడలాడిచ్చేస్తాం. ఇక్కడ మనం దీన్ని ఆ ఎక్స్పీరియన్స్ లేకుండా మనం సెక్యులర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏది వచ్చినా నాదే అని లెక్కేసుకుంటే నా దగ్గర హలాల్ ఉండదు, హరాం ఉండదు, వెడల్పుకి లెంత్కి తేడా సంబంధం ఉండదు, ఉన్నదంతా నాదే అన్న లెవెల్లో ఉన్నప్పుడు మనిషి ఏం చేస్తాడు కదా. భయంకరమైన పరిస్థితి. అటువంటప్పుడు ఇస్లాంపై నడవటం అనేది ఇస్లాములో రాకముందు ఉన్న పరిస్థితికి ఇస్లాంలో వచ్చిన తర్వాత పరిస్థితికి తేడా మనం సూచించాలి. ఇస్లాం రాకముందు ఇస్లాంలో ఉన్నటువంటి తేడాను మనం సూచించాలి. ఒక వ్యక్తి, ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, అతను ఇస్లాం గురించి తెలుసుకోవాలనుకుంటున్నాడు. అతని దగ్గర 1,00,000 ప్రశ్నలు ఉంటాయి. 1,00,000 ప్రశ్నలు సమాధానం దొరికేంత వరకు వాడు ముస్లిం అవ్వవసరం లేదు. అతను మనసు కుదిరిపడాలంటే ఆ 1,00,000 ప్రశ్నలకు సమాధానం అతను కావాలి. దానికోసం అతను 1,00,000 రోజులు కావాలని లెక్కేసుకుంటాడు. రోజుకో ప్రశ్న అని అనుకుంటాడు. ఆ విధంగా అతను ప్రయాణం జీవితం గడుస్తూనే ఉంటుంది. ఆ ప్రశ్న సమాధానం సంపాదిస్తూ ఉంటాడు. ఏదో ఒక రోజున చిటుక్కుని చచ్చిపోతాడు. అతనికి ఆ ఫ్రీడమ్ ఉంది, అతనికి ఆ పూర్తి ఫ్రీడమ్ ఉంది. కానీ ఎవరైతే ఒకసారి లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ అని ఇస్లాంలోకి వస్తాడో అప్పుడు అల్లాహ్ వెంటనే అంటున్నాడు, యా అయ్యుహల్లదీనా ఆమను ఉద్ఖులూ ఫిస్సిల్మి కాఫా, ఈమాన్ ప్రకటించిన ఓ మహా వ్యక్తి, నువ్వు ముందుగా ఆలోచించి శ్రమించి ప్రశ్నలకు సమాధానాలు పొంది మనశ్శాంతి తీసుకుని ఆ తర్వాత చిత్త హృదయం ఏంటో మనశ్శాంతితో ఇస్లాంలో అడుగు పెట్టావు కాబట్టి ఇస్లాం నీకు నచ్చితేనే వచ్చావు కదా. ఇక్కడ నుంచి ఇస్లాం ఇది 5 పూటల సలాత్ చేయాలి, కష్టంగా ఉంది అంటే కుదరదు. రమదాన్ ఉపవాసం పాటించాలి, కష్టంగా ఉండి అంటే కుదరదు, పాటించాల్సిందే. ఇస్లాంలో ఎంటర్ అవ్వక ముందు ఇచ్చిన ఫ్రీడమ్ ఇక్కడ మీకు ఇవ్వటం లేదు. ఇస్లాం పాటించాల్సిందే. ఎవరైతే మీకు లా ఇలాహ ఇల్లల్లాహ్ చెప్పమని ఆదేశించాడో ఆయనే నమాజ్ చెప్పని చెప్తున్నాడు కదా. ఎవరైతే నీకు ఫ్రీడమ్ ఇచ్చాడో ఆయనే నీకు ఫ్రీడమ్ లేదు అని చెప్తున్నాడు కదా. ఎవరైతే నీకు ఈ విధంగా చేయడానికి అనుమతి ఉంది అన్నాడు, ఇక్కడ వచ్చిన తర్వాత అనుమతి లేదు అంటున్నాడు కదా. ఆ విషయం తెలిసే వచ్చావు కదా. అప్పుడు స్ట్రిక్ట్లీ నువ్వు ఫాలో అవ్వాల్సి ఉంది ఎవరిని? ఆయన మాటని. అటువంటప్పుడు ఇస్లాం ఏం చేస్తుంది అంటే ఒక విషయం జీవితానికి సంబంధించింది కఠోరంగా నువ్వు అమలు చేస్తేనే దాని సత్ఫలితాలు నీకు దొరుకుతాయి అని చెప్తుంది. ఒక ఉదాహరణ ఇక్కడ చెప్పుకుందాం.
మీరు వినుంటారు, ఒక వ్యక్తి అతనికి సంబంధించి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరికి ఒక ప్రస్తావన వచ్చింది, మాట వచ్చింది. అదేంటంటే అతను కడుపు నొప్పితో బాధపడుతున్నాడు, విరోచనాలు అవుతున్నాయని. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం చెప్పారంటే అతనికి తేనె త్రాగించండి అన్నారు. జనాలు వెళ్ళి అతనికి ఎన్ని డోసులు ఇవ్వాలో తేనె తాగించారు. తేనె తాగిన తర్వాత అతని విరేచనాలు తగ్గలేదు. వచ్చి చెప్పారు మళ్ళీ ఇంకా తాగించండి అన్నారు. ఇంకా తాగించండి అన్నారు. విరేచనాలు తగ్గలేదు. మేము తేనె తాగిస్తున్నాం, అతని విరేచనాలు తగ్గటం లేదు అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక మంచి మాట చెప్పారు. ఏంటంటే తేనెలో షిఫా ఉంది అని అల్లా అంటున్నాడు, అది కరెక్ట్. తేనెలో షిఫా ఉంది అని అల్లా అంటున్నాడు, అది కరెక్ట్. అందుట్లో అబద్ధం లేదు. ఇక అబద్ధం ఎవరు చెప్తున్నారంటే వాడి పొట్ట అబద్ధం చెప్తుంది అన్నారు. అతని పొట్ట అబద్ధం చెప్తుంది, అతని కడుపు వల్ల సమస్య ఉంది అని చెప్పారు. ఇస్లాం సరిగ్గా మనం పాటిస్తే ఇస్లాం యొక్క లాభాలు మన అందరికీ వర్తిస్తాయి. అవి వర్తించడం లేదు అంటే తప్పు ఇస్లాంలో లేదు, నాలో ఉంది అని నేను గుర్తించాను. నేను నన్ను సరితీసుకోవాలి, నేను నన్ను అడ్జస్ట్ చేసుకోవాలి. ఏ రోజు నేను అడ్జస్ట్ చేయడానికి అడుగు వేస్తానో అది నా మంచి రోజు. ఎందుకంటే నేను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా బోధించే బోధన వైపు నడుస్తున్నాను. నా తప్పును సవరించుకుంటున్నాను, సరిదిద్దుకుంటాను, దాని ఫలితాలు రాబడతాను. మీ అందరికీ తెలిసినట్టు ఇస్లాం గురించి మనం మాట్లాడేటప్పుడు ఒక ఇస్లాం ప్రత్యేకతల్లో ఒక ప్రత్యేకత చెబుతాం. మీ అందరికి కూడా కొన్ని ప్రత్యేకతలు తెలిసి ఉంటాయి. అందులో ఒక ముఖ్యమైన ప్రత్యేకత అంటే ఇస్లాం యూనివర్సల్ రిలీజియన్ అని చెప్తాం. రిలీజియన్ గురించి నేను మాట్లాడు క్యాన్సిల్ చేసే ఆ పదాన్ని మళ్ళీ అదే చెప్తున్నా, ఎందుకంటే మన మాటలో అలా ఉండిపోయింది. ఇస్లాం దీన్ అది సార్వజనితమైనది, అది కరెక్ట్ పదం అనుకుంటా. యూనివర్సల్. మరి యూనివర్సల్ అంటే ప్రపంచంలో ఏ మూలలో అయినా, ఏ జాతి వారిలో అయినా, ఏ రంగు వారిలో అయినా, ఏ భాష వారిలో అయినా, ఏ సమూహంలో అయినా ఇస్లాం యొక్క ఆదేశాలు ఏ విధంగా సంపూర్ణంగా ఆచరణలో పడతాయి, అక్కడ ఇస్లాంకి సంబంధించిన ఫలితాలు ఉంటాయి. ఆ ఫలితాలు ఉంటాయి. ఎప్పుడైతే ఆ ఇస్లాం పద్ధతిలో మనం మాట్లాడుకుని ఇది కొంచెం అది కొంచెం అది కొంచెం ఇది కొంచెం అని అక్కడ దండి ఇక్కడ దండి కొట్టడం మొదలెడితే ఫలితాలు కూడా అదే విధంగా దండి కొడతాయి. ఇప్పుడు మారుతున్న కాలంగా మనం ఎలా ప్రయాణం చేస్తున్నామో మీ అందరికీ తెలుసు. ఎలా చేస్తున్నాము, మనం ఎటు వెళ్తున్నాం? ఇస్లాం వైపు నడవడం లేదు. ఇస్లాంలో ఉంటూ ఇస్లాం బయటకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం. సర్కిల్ నుంచి బయటకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం. అందుకని ఇందాక ఆయత చదివాను, ఇన్న దీన ఇందల్లాహిల్ ఇస్లాం అన్నప్పుడు ఒక బేసిక్ రూల్ మనందరూ గుర్తుపెట్టుకోవాలి. అల్లాహ్ వద్ద ఏ కాలంలో అయినా, ఏ సమయంలో అయినా, ఏ ప్రదేశంలో అయినా, ఏ ప్రవక్త యొక్క ఉనికిలో అయినా, ఎప్పుడైనా సరే ఇస్లాం మాత్రమే అల్లాహ్ యొక్క ధర్మం. ఇస్లాం అంటే అర్థం మీకు తెలుసు, విధేయత కనబరచడం, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆదేశాలను శిరసా వహించడం. ఎవరైతే అల్లాహ్కు విధేయత ప్రకటిస్తారో, అల్లాహ్ ఆదేశాలను శిరసావహిస్తారో వారు ముస్లింలు. ఆదం అలైహిస్సలాం కాలంలో ఆయన కుమారులు ఎవరెవరైతే ఆయన మాట విన్నారో వాళ్ళు ముస్లింలు. నూహ్ అలైహిస్సలాం కాలంలో ఆయన మాట ఎవరైతే విన్నారో ఆయన జాతి వారు, ఆయన సంతానం వారు, వాళ్ళు ముస్లింలు. ఎందుకంటే వాళ్ళు విధేయత కనబరిచారు, అల్లాహ్ మాట ఒప్పుకున్నారు. అదే ఇబ్రాహీం అలైహిస్సలాం కాలంలో ఇబ్రాహీం అలైహిస్సలాం ఇన్న ఇబ్రాహీమ కాన ఉమ్మతన్ ఖానితం హనీఫన్, ఇబ్రాహీం అలైహిస్సలాం గురించి అనేక మాటలు చెప్పుకుంటూ అల్లాహ్ తఆలా ముస్లిం అని కూడా అన్నాడు. ఆయన శిరసా వహించిన వ్యక్తి అన్నారు. మూసా అలైహిస్సలాం కాలంలో
ఈసా అలైహిస్సలాం కాలంలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాలం మనం అంతా చేస్తుంది ఒకటి విధేయత. చాలా మంది ఏం చేస్తారంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం రావతో ఇస్లాం వచ్చింది అంటారు, అంతకుముందు ఇస్లాం లేదు అని. లేదు, అది తప్పు ఎక్స్ప్లెనేషన్. ఇస్లాం మొదటి నుంచి ఉంది, చివరి దాకా ఉంటుంది. ఉన్నంత అల్లాహ్ ఎప్పుడైతే కోరుకుంటాడో అంతవరకు ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే, ఇప్పుడు రెండో విషయం మీకు చెప్తున్నాను దీనికి సంబంధించింది. ఇస్లాం సర్వలోకాల కోసం, అందరి కోసం వచ్చింది, యూనివర్సల్ రీజన్ చెప్పుకున్నాం కదా. చెప్పిన తర్వాత ఇస్లాంకు ముందున్నటువంటి ప్రవక్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర సందేశం పంపింది ఎవరు? అల్లాహ్ మాత్రమే. అంటే వాళ్ళకు కూడా ఉన్న అల్లాహ్ ఎవరైతే ఉన్నారో మనకు అల్లాహ్ ఒక్కడే, ఆయనలో మార్పు లేదు. మార్పు సందేశంలో ఉందా అంటే అల్లాహ్ మాత్రమే దానికి మూలమైనప్పుడు సందేశంలో కూడా మార్పు ఉండే ఛాన్సెస్ లేదు. సందేశంలో కూడా మార్పు వచ్చే ఛాన్స్ లేదు. అప్పుడు సందేశం కూడా అదే ఉండాలి. కానీ అల్లాహ్ ఏం చేశాడంటే ఆయా కాలాల్లో ఆయా ప్రజలకు ఇవ్వబడిన గ్రంథాలను బాధ్యత వాళ్ళపై వదిలేశాడు. ఆ బాధ్యత వాళ్ళపై వదిలేశాడు. తత్కారణంగా ఆయా ప్రజలు ఏం చేశారంటే తమ దగ్గర ఉన్న దైవ గ్రంథాన్ని పదిలం చేసుకోలేకపోయారు. ఎలా చేసుకోలేకపోయారు నాకు అవసరం లేదు, 1,00,000 కారణాలు ఉండొచ్చు. కానీ సమయానికి ఆ పుస్తకం సరి అయిన క్రమంలో, పద్ధతిలో, కావాల్సిన చోట ఏ విధంగా ఎలా ఉండాలో ఉండలేకపోయింది. అందులో మార్పు వచ్చేసింది, డిస్టోర్షన్ వచ్చేసింది. ఎప్పుడైతే అది తన వాస్తవికత కోల్పోయిందో దాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా క్యాన్సిల్ చేశాడంటే ఒక చిన్న ఉదాహరణ మీకు ఇస్తాను ఇక్కడ. బహుశా చెప్పకూడదేమో కానీ చెప్తున్నాను. మన దగ్గర మస్జిదుల్లో అనేక రకాల పుస్తకాలు ఉంటాయి. వాళ్ళల్లో ఒక జమాత్ వాళ్ళు పెట్టినట్టు పుస్తకంపై ఎవరో అలా చూపు పడింది. చూపు పడంగానే ఆయనకి ఎలర్జీ వచ్చేసింది. ఈ పుస్తకం ఇక్కడుంది ఏంటి అని తీసుకెళ్ళి బయటపడేశారు. రైటే, మీకు ఆవేశం వచ్చింది, ఆ పుస్తకం తీసి పారేశారు, అంతవరకు బాగుంది. ఒక ఆయన అది చూసి ఆ పుస్తకం తీసుకొచ్చి జాగ్రత్తగా పట్టుకొచ్చి తీసుకెళ్ళాడు. నమాజ్ అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆయన అడిగాడు, అయ్యా మీ పుస్తకం ఎందుకు పారేశారు? ఈ పుస్తకం ఉండకూడదు, ఇదంతా అబద్ధం. ఆయన తిరిగి ఒక ప్రశ్న అడిగాడు, ఇందులో అంతా అబద్ధం ఉందా? అంతా అబద్ధం ఉందా? అనేక చోట్ల ఇందులో అల్లాహ్ ఒక్కడే అని రాసి ఉంది, అబద్ధం కాదుగా. మనందరం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని అడుగుజాడలు నడవాలని ఒకసారి రాసి ఉంది, అది అబద్ధం కాదుగా. వేరే కథలు ఉండొచ్చు, వేరే కథలు, ఎందుకంటే బండ పుస్తకం అందుట్లో 100 కథలు ఉండొచ్చు. కానీ 100 సార్లు అల్లాహ్ మాట వినండి రాసి ఉందిగా, అవి అర్థం కాదుగా. మీరు ఎలా పారేశారు? మీరు అడిగితే ఆ ఆవేశం అప్పుడు ఆయన తగ్గి నేను చేసిన తప్పే అనే ఆలోచన ఆయనకు వచ్చింది. ఇప్పుడు ఇంత పెద్ద పుస్తకం మీ చేతిలో ఉన్నప్పుడు అందులో అన్ని 100% తప్పులు ఉండవుగా. అందుకని అల్లాహ్ ఏం చేశాడంటే అందులో ఈ పాటికి ఉన్నటువంటి మంచి వస్తువులు అయితే ఉన్నాయో వాటిని ఖురాన్లో మెన్షన్ చేశాడు. చేయడం వల్ల ఏం జరిగింది అంటే ఆ పుస్తకంలో ఎక్కడైతే దైవం ఒక్కడే అన్న మాట ఖురాన్లో కూడా వచ్చింది. ఏ ప్రవక్త ఏ ప్రజలకు ఏ విధంగా బోధించాడో ఆ మాట ఖురాన్లో రిపీట్ చేయడం జరిగింది. ఆ పుస్తకాన్ని మనం క్యాన్సిల్ చేసినా అందులో పనికొచ్చే ముఖ్యమైన వస్తువులు ఇందులో ఉన్నాయి. ఖురాన్ స్వయంగా వాళ్ళ దగ్గర పుస్తకం ఉంది, గ్రంథకర్తలను అడగండి, అందులో హిదాయత్ మరియు నూరు ఉంది అని అల్లాహ్ అంటున్నాడు. ఎంత ఉంది? మనకు పనికొచ్చేదంతా కొంత ఉంది. దాన్ని మనం తీసుకోగలిగితే అది మంచిది. ఆ ప్రజలు దాన్ని అండర్స్టాండ్ చేసుకుంటే మంచిది. ఆ ప్రజలు ఏం చేశారంటే తమ పుస్తకాలను రాసుకోకుండా, పదిలం చేసుకునే పద్ధతిలో పదిలం చేసుకోకుండా కాలం వెళ్ళబుచ్చారు. తత్కారణంగా మీకు తెలిసినట్లు బైబిల్ మొదటి ప్రతి ఎప్పుడొచ్చింది అంటే ఈసా అలైహిస్సలాం గారి వెళ్ళిపోయిన తర్వాత, ఎప్పుడు 325 సంవత్సరాల తర్వాత మొదటి కాపీ వచ్చింది. రైట్. మన దేశంలో వేదాల గురించి మాట్లాడుతుంటారు. వేదం యొక్క మొదటి కాపీ ఎప్పుడు వచ్చిందంట?
ఒక ఫ్రెంచ్ రైటరు 19వ శతాబ్దంలో రాశాడు. అంతకుముందు ఎన్ని శతాబ్దాలు పొడిగినాయి, జనాలు బట్టి పట్టింది తన పిల్లలకు నేర్చుకుంటూ వచ్చారు. ఈ వచ్చింది అలా నోటితోనే వస్తుంది. పుస్తక రూపంలో 19వ శతాబ్దంలో వచ్చింది. ఇస్లాం విషయానికి వచ్చేటప్పుడు అలా కాల. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏం చెప్పాడంటే, ఇన్నా నహ్ను నజ్జల్నల్ ఖురాన ఇన్నా నహ్ను నజ్జల్న జిక్ర వ ఇన్నా లహు లహాఫిజూన్. ఈ జిక్ర్ ఏదైతే ఖురాన్ ఉందో దీన్ని మేము అవతరించాం, దీన్ని మేమే పరిరక్షిస్తాం. ఈ పరిరక్షణ విషయంలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంత బాధ్యత ఇవ్వలేదు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జిబ్రీల్ అలైహిస్సలాం గారు చదివి వినిపిస్తుంటే వెంటనే తన నోటితో ఆయన చెప్పే మాటలు ఉచ్చరిస్తూ నోటితో తిరిగిస్తూ ఉండేవారు, రిపీట్ చేస్తూ ఉండేవారు. అల్లాహ్ అన్నాడంటే మీరు జస్ట్ వినండి, ఎలా రిపీట్ చేయి మాకండి, ఇది మీ గొప్పతనానికి విరుద్ధం. ఈ ఖురాన్ మేము అవతరింపజేస్తున్నాం, దీన్ని సంరక్షించే బాధ్యత మాది, దీన్ని ఎలా కాపాడాలో మేము కాపాడుకుంటాం. మీ పని జస్ట్ తెలిసిన వాళ్ళకి, తోటి వాళ్ళకి, తెలియని వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయడం మరియు వాళ్ళకి ఇస్లాం గురించి ప్రచారం చేయడం, అంతే మీ బాధ్యత. ఇన్నమా అలైకల్ బలాగ్, మీపై సందేశం చేరవేయడం మాత్రమే, సంరక్షించే బాధ్యత కూడా లేదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి కాలంలోనే ఆయన అనుయాయుల నుండి కొంతమంది ఎలాంటి వాటిని ఇంట్రడ్యూస్ చేశాడంటే, పుట్టించాడంటే, వాళ్ళు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి కాలంలోనే ఆయన నోట విన్నట్టుగా మననం చేసుకున్నారు, హిఫ్జ్ చేసుకున్నారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరకు వచ్చి కొంతమంది మేము రాసుకుంటామని పరిమితి ఇస్తే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం రాసుకోండి అని పర్మిషన్ ఇచ్చారు. ఒక స్టేజ్లో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం స్వయంగా ఈ ఖురాన్ వహీని రాసేటువంటి ఒక రైటర్స్ టీమ్ని, ఒక ప్యానల్ని సెట్ చేశారు. కాతిబీని వహీ అని పేరు విని ఉంటారు మీరు. వహీ రాసేవాళ్ళు అలీ రజల్లాహు తాలా గాను, ముఆవియా రజల్లాహు తాలా గాను, జైద్ బిన్ సాబిత్ రజల్లాహు తాలా గారు, వీళ్ళ పేర్లు ఉన్నాయి మన దగ్గర. ఖురాన్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి కాలంలోనే పూర్తి ఖురాన్ జనాల దగ్గర వచ్చేసింది, పదిలపరచడం జరిగింది, సేవ్ చేయడం జరిగింది. దాన్ని రాత రూపంలో 20 సంవత్సరాల లోపల ఒక కాపీ రెడీ అయిపోయింది. అబూబకర్ కాలంలో కాపీ రెడీ అయిపోతే ఇప్పుడు దాన్ని ఉస్మాన్ రజల్లాహు తాలా కాలంలో దాన్ని కాపీలు చేయి వేరే 5 కాపీలుగా తయారు చేసి వేరే ప్రాంతాల్లో షిఫ్ట్ చేయడం, మార్చడం జరిగింది, తెలియజేయడం జరిగింది. ఒకటి హఫ్సా రజల్లాహు తాలా దగ్గర ఉండేది, హఫ్సా బింతి ఉమర్ రజల్లాహు తాలా ఉమ్ముల్ ముమినీన్. అది మదీనాలో ఉన్నవాళ్ళు ఏదైనా అవసరం వస్తే దాన్ని రివైజ్ చేసుకుని కరెక్షన్ చేసుకునే, తప్పులు సరి చేసుకునేవాళ్ళు ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు. ఇలా ఖురాన్ పదిలం చేయడం, సంరక్షణ ద్వారా ఇస్లాం సంరక్షణ ఉనికిలోకి వచ్చింది. ఇస్లాం సంరక్షణ ఉనికిలోకి రావడం వల్ల గత కాలంలో ఉన్నటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ఖురాన్గా విరుద్ధంగా ఉన్న వాటన్నిటినీ క్యాన్సిల్ చేయడం జరిగింది. ఖురాన్కి ఫేవర్లో ఉన్న అన్ని వస్తువులు తీసుకోవడం జరిగింది. ఖురాన్ ఫేవర్గా ఉన్న మీరు అనేక సార్లు ఇబ్రాహిం అలైహిస్సలాం గారి పేరు, ఆయన కాలంలో ఏమన్నా వస్తువులు ఉన్నాయో, ఇన్న హాదా లఫిల్ సూఫిల్ ఊలా సూఫీ ఇబ్రాహిం మూసా అని ఇబ్రాహిం అలైహిస్సలాం గారి ఇచ్చిన కొన్ని కాలాల మాటలు అవి ఉంది, ఇక్కడ మన దగ్గర ఉన్నాయి. మూసాకి ఇచ్చినటువంటి కొన్ని మాటలు మన దగ్గర ఉన్నాయి. నూహ్ అలైహిస్సలాంకి సంబంధించిన కొన్ని మాటలు మన దగ్గర ఉన్నాయి. ప్రవక్త కాల యొక్క స్టోరీలు, పనికొచ్చే స్టోరీలు రిపీట్ చేయడం ద్వారా ఆయా కాలంలో వాళ్ళకి ఇచ్చిన కొన్ని ముఖ్యమైన ఆదేశాలు మన దగ్గర ఉన్నాయి. ఈ విధంగా మనం ఏం చేసాడు ఇస్లాం, ఈ కనెక్టివిటీ మరియు ఏదైతే ఒక ఏమంటాం సిల్సిలా అనే దానికి తెలుగు మనం పరంపర అంటే ఉంటాం, ఈ పరంపరని కొనసాగించింది ఎక్కడ బ్రేక్ లేకుండా. ఈ పరంపరని బ్రేక్ చేసింది ఎవరి అంటే ధర్మపరంగా, ఈమాన్ పరంగా, దీన్ పరంగా ఈ పరంపర కొనసాగుతుంటే ఈ పరంపరను పాడు చేసింది ఎవరు అంటే పౌలు గారు. పౌలు గారి గురించి మీరు ఎవరుంటారు, సెయింట్ పౌల్ జనాలు చెప్తుంటారు. ఆయన ఏం చేశాడంటే జనాలకు మొదటిసారిగా ఈసా అలైహిస్సలాం దేవుని కుమారుడు అనే పదాన్ని ఇంట్రడ్యూస్ చేశాడు. చేసి
నువ్వు గనక ఈసా అలైహిస్సలాం దేవుని కుమారుడు అని యాక్సెప్ట్ చేసుకుంటే నువ్వు ఏమన్నా చేసుకోవచ్చు. ఆ తర్వాత నీ ఫ్రీడమ్ వస్తుంది. నువ్వు ఏమి చేసినా దాన్ని ఆయన చూసుకుంటాడు. ఎవరిని కొట్టినా, తిట్టినా, ఎవరు డబ్బు లాక్కున్నా, అప్పు తీసుకుని రెగ్గొట్టినా, ఎవరు చెల్లిని కూతురిని ఎత్తుకుపోయినా, నువ్వేం చేసుకున్నా, నువ్వు ఎందుకు నమ్ముతున్నావు ఆయన్ని, ఆయన చూసుకుంటాడు. ఇక జనాలకు హాయిగా అనిపించింది. ఆ ఒక్క మాట చెప్పేస్తే నేను ఏదైనా చేసుకోవచ్చు అంటున్నాడు, ఇంత హామీ ఇస్తున్నాడని. షార్ట్ కట్ కంటే ఇంకా లెవెల్ కట్ చేశాడు ఆయన. జనాలందరినీ పడేలా ఆయన స్థాయి ఏదైతే ఉందో ఆ స్థాయి నుంచి దించేశాడు జనాలందరినీ. ఈసా అలైహిస్సలాం చాలా స్ట్రిక్ట్గా ఉండేవాడు. ఈసా అలైహిస్సలాం క్లియర్గా చెప్పారు, నేను ఇశ్రాయేలు సంతతి వాళ్ళ కోసము మాత్రమే వచ్చాను, నేను ఆ తెగ వాళ్ళ గురించి మాత్రమే మాట్లాడతాను, ఇశ్రాయేలుకు మించి బయటవాడు ఒక్క వ్యక్తితో కూడా నేను మాట్లాడను, వాళ్ళకు మాయే సంబంధం లేదు అని గట్టిగా చెప్పారు. అలా బోధిస్తున్న సమయంలో ఒక స్త్రీ తనపై ఏదో శైతాన్ వచ్చేసింది అని చెప్పేసి అరుచుకుంటూ ఏడ్చుకుంటూ ఆయన దగ్గరకు పరిగెత్తుకొచ్చింది. అప్పుడు అడిగాడు ఆయన, ఎవరు ఈ అమ్మాయిని? వాళ్ళు చెప్పారు, ఫలస్తీన్ వాళ్ళ అరబ్బుల్ వాళ్ళ అమ్మాయి ఇది అంటే. ఈసా అన్నారు, ఇశ్రాయేల్ సంతతి కాదు, అందుకని నేను ఆవిడ అసలు ఏ మాట చెప్పను. ఆవిడుండి, దేవుని కుమారుడా, నువ్వు నొయ్యుదా, మంచివాడు, ప్రక్తగా క్షమించు, నా బాధను తొలగించు అంటే, లేదమ్మా నేను ఇశ్రాయేల్ వాళ్ళ కోసమే ప్రవక్తని, నేను బయట వాళ్ళ గురించి ఏం మాట్లాడను, నువ్వు నన్ను ఇబ్బంది పెట్టమాక అని గట్టిగా ఆయన రిజెక్ట్ చేశాడు ఆ విషయం. చూడండి, అంటే అంత పెద్ద వ్యక్తి తన నిబంధనలకు ఎదురుగా గట్టిగా అదిమి పట్టుకుని ఏ విధంగా ఉన్నాడు అనేది తెలుస్తుంది. కానీ దాన్ని ఈయన స్మాష్ చేశాడు. అప్పుడు నువ్వు ఎప్పుడైతే యేసుక్రీస్తు కుమారుడుగా అనుకుంటావో అప్పుడు నువ్వు ఏదన్నా చేయవచ్చు. వాళ్ళ ధర్మాల్లో తబ్లీగ్ అనేది లేదు. నేటికి మీరు పుస్తకాలు చూసుకోండి, యూదులు కొంతమందియే ఉన్నారు, వాళ్ళలో తబ్లీగ్ లేదు. యూద రక్తంతో పుట్టినవాడు మాత్రమే యూదుడు, యూద తల్లికి పుట్టినవాడు మాత్రమే యూదుడు, మిగతా వాళ్ళు కారు, క్యాన్సిల్ చేశారు, ఎవరిని యాక్సెప్ట్ చేయరు. వాళ్ళ రూల్ గట్టిగా పట్టుకున్నారు. వీళ్ళు ఆ రూల్ను పౌలు గారు పాడు చేశారు. అందుకని ఇక బీరకాయ పీస్ లెవెల్లో ఎవరు ఎక్కడ ఏ విధంగా వెళ్ళగలుగుతారో ఆ విధంగా వెళ్ళిపోయి వాళ్ళు ధర్మాన్ని, అందుట్లో మీకు తెలిసిన విషయంగా మామూలుగా అయితే పోర్క్ తినకూడదు, ఈసా అలైహిస్సలాం యాక్సెప్ట్ చేయలే, ఈయన ఎలో చేశాడు. ఎందుకంటే ఈసా తండ్రి కుమారుడుగా మనం చేసుకో. డ్రింక్ చేయకూడదు, ఆయన ఎలో చేశాడు పౌలు గారు. సొంతి చేసుకోవాలి, చేసుకోకపోయినా పర్వాలేదు, నువ్వు ఈసా గారిని కుమారుడుగా నమ్ముతున్నావు కాబట్టి. స్త్రీలు తలపై గుడ్డ తీయకూడదు, నువ్వేమన్నా చేసుకో అమ్మాయి, నువ్వు యేసుక్రీస్తు నమ్ముతున్నావు కదా కొడుకు అని. ఇలా ఆయన ఒకదాని తర్వాత ఫ్రీడమ్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోయాడు. జనాలకు మాత్రం ఈ విషయాలు బాగా నచ్చుతాయి కదా, తాను కోరుకున్నది దానికంటే. ఇప్పుడు మన పండితులు కూడా అనేక విధంగా ఈ తలాక్ సంబంధించి ఈ మధ్యలో జోక్ చదివాను నేను, మీరు కూడా వినుంటారు చదివి. ఏంటంటే ఒక ఆయన తలాక్ ఇచ్చేశాడు. తలాక్ ఇచ్చేసి గురువుగారి దగ్గర వచ్చి, అయ్యా నేను నా పెళ్ళానికి 3 సార్లు తలాక్ ఇచ్చానంటే, నీపై హరాం అయిపోయిందిరా, వెళ్ళిపోరా అన్నాడు. ఏడుస్తూ బయటకు వస్తే మన ఖలీల్ గాయండి ఒక ఆయన తగిలాడు. అదేంట్రా అంత బాధపడుతున్నావు, ఈ బండిలు తీసుకెళ్ళి ఆయన జేబులో కొట్టు. ఆయన కట్ట తీసుకొచ్చి గురుగారు ముందు పెట్టాడు. అప్పుడు ఆయన, ఏంటి ఏమన్నావు, పెళ్ళానికి తలాక్ చెప్పావా, ఎలా చెప్పావు చెప్పు, తలాక్ నువ్వు అసలు తలాక్ చెప్పలేదు పో. ఎందుకంటే అరబీలో తా వేరుగా ఉంటుంది, తా వేరుగా ఉంటుంది. నువ్వు తా చెప్పావు, తా చెప్పాల్సింది, నువ్వు అసలు తలాక్ చెప్పలేదు, వెళ్ళి మీ ఆవిడ ఈజీగా తీసి పారేశాడు. చూసారా గురుగారు, తలాక్ తా. ఓకే, ఈ 2 ఖురాన్లో ఉన్నాయి. ఏమో తలాక్ అంటే కలుసుకున్న రోజులు, తలాక్ అంటే విడిపోయేది. ఇది కలుసుకోవడం, అది విడిపోవడం. ఎంత తేలిగ్గా వాడుకున్నాడు చూసారా గురుగారు. బండిల్ కట్ మహిమ అలాంటి ఉంటాయి. ఇప్పుడు ఆ రోజుల్లో కూడా ఉంటుంటాయి, ఆయనకు లబ్ధి ఉంది. ఆ విధంగా వాళ్ళు ఏం చేశారంటే ఈ విషయాన్ని పూర్తిగా మార్చారు. ఇప్పుడు దానికోసం మనం శ్రమించాలి. అల్హమ్దుల్లా కొంతమందికి అర్థమవుతుంది. తత్కారణంగా ఆ లింక్ ఏదైతే ఉందో, ఇది పరంపర ఎప్పుడైతే మనుషులకు మైండ్లోకి వస్తుందో
వాళ్ళు ఇస్లాంలోకి వస్తున్నారు, అది వస్తుంది. కానీ విషయం ఏంటంటే ఈ విధంగా ఇస్లాం మన మైండ్లో ఉండాలంటే ఇస్లాం ఒక పద్ధతి ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఉండాల్సిన ధర్మపరంగా ఏ అయితే ఆదేశాలు, సూత్రాలు, నియమాలు, నియమావళి, స్థితిగతులు కలిగి ఉందో దాన్ని ఒకసారి మనం ముందు పెట్టుకుని మన వరకు అయినంత వరకు మంచిగా మనం ప్రయత్నం చేయాలి అనేది ఒక మాట. రెండో మాట దీనికి సంబంధించి సుబ్హానల్లా, అల్లా అంటున్నాడు ఇన్న దీన ఇందల్లా ఇస్లాం. తిరిగి మళ్ళీ అక్కడ వచ్చేసాం. అల్లా వద్ద ఇస్లాం మాత్రమే ఉంది. రెండో మాటల్లో గట్టిగా చెప్పాడు, వమై యబ్తగి గైరల్ ఇస్లామి దీనన్ ఫలన్ యుక్బల మిన్హు. సూరత్ ఆల్ ఇమ్రాన్లోని ఆయతి. అల్లా అంటున్నాడు, ఇస్లాం కాకుండా వేరే ధర్మం ఏదైనా ఏ రూపంలో అయినా ఏ సమయంలో అయినా ఏ జాతి వారి ద్వారా అయినా అది చెల్లదు. ఇస్లాం మౌలిక సూత్రం ఏమిటి మీకు గుర్తుందా? లా ఇలాహా ఇల్లల్లా, ఇల్లల్లా. అది మన విషయానికి వచ్చేటప్పటికి సైడ్గా ముహమ్మదుర్ రసూలుల్లా. అదే ఈసా అలైహిస్సలాం కాలంలో ముహమ్మద్ రసూలుల్లా లేరుగా, మూసా అలైహిస్సలాం గారి కాలంలో లేరుగా. కానీ ఆ ప్రవక్త ఆ రోజుల్లో ఎవరైతే ఉన్నారో ఆయన ఆ నంబర్ ప్లస్ సెకండ్ బాక్స్లో ఎవరైతే ఉన్నారో ఆయన పేరు ఉంటుంది. లా ఇలాహా ఇల్లల్లా మారదు, ఎందుకంటే ఇస్లాం ఒకే సోర్స్ నుంచి కంటిన్యూ అవుతుంది కాబట్టి కదా. బట్ అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు అల్లా అంటున్నాడు, వమై యబ్తగి గైరల్ ఇస్లామి దీనన్ ఫలన్ యుక్బల మిన్హు. అతని దగ్గర ఏ విధంగానూ స్వీకరించబడదు. ఇప్పుడు మనలో ముస్లింలలో కొంతమంది లా ఇలాహా ఇల్లల్లా ముహమ్మద్ రసూలుల్లాహ్ చెబుతూనే కొన్ని కార్యాలు ఎలా చేస్తున్నారు అంటే కాస్త తెలివి, బుద్ధి, విజ్ఞానం, ధర్మం పట్ల అవగాహన, ఒక అండర్స్టాండింగ్ ఉన్న వ్యక్తికి అది స్ట్రైక్ అవుతుంది, ఇది ఇస్లామేనా అని, ఇది ఇస్లామేనా అని. అర్థమవుతుంది మీకు? అటువంటి వ్యక్తులు మీరు ఎప్పుడన్నా తగిలారా? మీకు తగిలారు? ఇంకెవరైనా తగిలారా? హుజూర్ బాషా గారు మీకేం తగిలారా? మనం చూస్తున్నాం రంగురంగుల బట్టల వాళ్ళు, రంగురంగుల పకడీలు వాడు, రంగురంగుల తాళ్ళు వేసుకున్న వాళ్ళు, రంగురంగుల బట్టలతో జుబ్బాలు వేసుకున్న వాళ్ళు కనబడుతూనే ఉన్నారు కదా. బహిరంగంగా వాళ్ళు ఒక వైపున లా ఇలాహా ఇల్లల్లా చెప్తూనే ముహమ్మద్ రసూలుల్లాహ్ని ఏ లెవెల్లో ఎలివేట్ చేస్తున్నారు అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా గురించి మనం అంత మాట్లాడే అవసరం లేదు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి గురించి మనం మాట్లాడుకుంటే సరిపోతుంది. ఆయన ప్రేమ, ఆయన ఇది, ఆయన అది, ఆయన ఈ విధంగా ఆ విధంగా ఆయన వర్ణంలో పూర్తి కాలం వెళ్ళిపోతుంది, పూర్తి సమయం వెళ్ళిపోతుంది. ఈ ఖురాన్ మరియు హదీసుల్ని వాళ్ళు ఏం చేశారంటే తమకు అనుగుణంగా ఉన్న పద్ధతుల్లో ట్రాన్స్లేషన్స్ చేసుకున్నారు. తనకు అనుగుణంగా ఉన్న పద్ధతిలో ఏం చేశారంటే ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చుకుని జనాలను మభ్యపెడుతూ పోతున్నారు. ఇప్పుడు ఒక సంఘటన జస్ట్ మీరు వినండి, బహుశా మీరు వినుంటారు కూడా. ఒక వ్యక్తి ఏం చెప్తున్నాడంటే, మేము ఆదం అలైహిస్సలాం గారి సంతానం, మా దగ్గర ఆదం అలైహిస్సలాం సంతానం కావడానికి ఏ ఏ సూత్రాలు నియమాలు కావాలో అవన్నీ నా దగ్గర ఉన్నాయి. ఆదం అలైహిస్సలాం గారిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వర్గం నుంచి బయటికి వెళ్ళిపోమని ఆదేశించాడు. అప్పుడు ఆదం అలైహిస్సలాం గారికి ఇంకో మార్గం లేదు, ఎందుకంటే అల్లాహ్ ఆదేశం పారితమైపోయింది, బయటకు వెళ్ళాల్సిందే, బయటకు వచ్చేసారు. ఇప్పుడు ఆ ఆదేశాన్ని కారణం వల్ల ఏమైందంటే స్వర్గంలో నేను ఉండాల్సిన విడిది ఏదైతే ఉందో అది కట్ ఆఫ్ అయిపోయింది, ఒకటి. రెండోది, అల్లాహ్ నాపై కోపంతో ఉండటం వల్ల నాకు అల్లాహకు ఉన్న మధ్య సంబంధం ఏదైతే అది కూడా కట్ ఆఫ్ అయిపోయింది. ఎప్పుడైతే నేను మళ్ళీ స్వర్గం కావాలని అనుకుంటే ముందు నాకు అల్లాహకు ఉన్న సంబంధంని రెక్టిఫై చేసుకోవాలి, కరెక్ట్ చేసుకోవాలి. అది కరెక్ట్ కావాలంటే నాకు ఎవరన్నా సహాయం కావాలి. ఆ సహాయం ఎలా ఉంటుంది అనే ఆలోచనతో ఆయన ఏం చేశారంటే
దువా చేస్తూ ఉంటే ఆయన ఏ దువా అల్లాహ్ కబూల్ చేయలే. నేను కోట్ చేస్తున్నాను, ఎవరో సంగతి మాట కోట్ చేస్తున్నాను. చేస్తుంటే కౌర ఆయనకి టక్కున ఒక ఆలోచన వచ్చింది. నేను అర్ష్పై లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ చూశానే, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముహమ్మద్ రసూలుల్లాహ్ అర్ష్పై రాసి ఉంచాడు. లా ఇలాహ ఇల్లల్లాహ్ అంటే అల్లాహ్ గురించి మాట్లాడాడు. ఈ ముహమ్మద్ అనే వ్యక్తి ఎవరు? అది చాలా గొప్పవాడు కాకపోతే ఈ అర్ష్పై ఆయన పేరు ఎందుకు వస్తుంది? అల్లాహ్ ఎందుకు రాస్తాడు? నిస్సందేహంగా చాలా గొప్ప ఘనుడై ఉంటాడు. అందుకని ఆయన పేరు మీద నేను అల్లాహ్ దగ్గర క్షమాపణ కోరుతాను. అందుకని ముహమ్మద్ గారి పేరు మీద అడుగుతున్నాను, క్షమించు నన్ను అని. అల్లాహ్ క్షమించేశాడు. నువ్వు ఎక్కడ పట్టాలో అక్కడే పట్టేశావు, క్షమించేశాను పువ్వు అనేసి. ఇది కథ, ఇది ఒక కథ. అందుకని ఆదం అలైహిస్సలాం గారు చేసిన సంతానం కదా మనం. మా నాన్న ఏం చేశాడో ఆ పని నేను చేస్తున్నాను. సరి అయిన వారసుడిని నేను, అసలు కుమారుణ్ణి నేను. ఎవరైతే ముహమ్మద్ గారి ఈ మాటల్లో ఇక్కడ సిఫార్సు ఆయన అడ్డం పేరు పెట్టుకుని దువా చేయడం అయితే క్యాన్సిల్ చేస్తాడో వాడు ముహమ్మద్ ఆదం గారి అసలు కుమారుడు కాదు. అంటే ఏమయ్యాడు? ఈ పదం ఎక్కడ ఏ పదం వాడితే బాగుంటుందో, అసలు కుమారుడు కాని వాడిని ఏమంటారు కదా, భయంకరమైన పదం వస్తుంది అక్కడ, కానీ నేను చెప్పను, సరేనా అంట. అలా పక్కకు ఎవరైతే నో అంటాడో వాళ్ళందరూ తిట్టుకోల్చాడు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఆదం అలైహిస్సలాం గారు ఇలా చేశాడు అని నీ దగ్గర వచ్చేది ఎవరు వచ్చి చెప్పాడు నీకు? అది నిజమైన మాట ఉంటే, దానివల్ల ఏదైనా లబ్ధి ఉంటే, దానివల్ల ఏదైనా లాభం జరిగి ఉంటే అల్లాహ్ మనకు తెలియజేయడా? చేయడా? అల్లాహ్ అంటున్నాడు ఏమని? ఆదం అలైహిస్సలాంని స్వర్గం నుంచి తీయడం జరిగింది. దువా ఎలా చేయాలో తెలియక సతమతమవుతూ ఉన్నాడు ఆదం అలైహిస్సలాం. ఖురాన్ అదే అంటుంది. దువా ఎలా చేయాలో తెలియటల్లా ఆయనకి. ఫతలక్కా ఆదము మిర్ రబ్బిహి కలిమాత్, అప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయనకి ఈ మాటలు నేర్పాడు. అప్పుడు ఆదం దగ్గర, అప్పుడు అతని చేతిలో వచ్చి పడ్డాయి ఈ మాటలు. అప్పుడు మేమిచ్చాం అని అల్లాహ్ అంటున్నాడు. నీకు మార్గం మేం చూపిస్తున్నా మోక్షానికి. నువ్వు వెతకలేకపోతావు, నీకు తెలియదు, నువ్వు స్వయంగా మోక్షానికి మార్గం పొందలేవు, నీ తండ్రి కూడా పొందలేదు. ఫతలక్కా ఆదం మిర్ రబ్బి కలిమాతిన్ ఫతాబ అలైహి, ఆ పదాలను ముందు పెట్టుకుని అలా ఆయన దువా చేస్తే ఫతాబ అలైహి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయన తౌబా స్వీకరించాడు అంటాడు అల్లాహ్ తాలా. ఏం నేర్చుకున్నాడు మీకు తెలుసు. రబ్బనా జలమ్నా అన్ఫుసనా వైల్లం తగ్ఫిర్ లనా వతర్హమ్నా లనకూనన్న మినల్ ఖాసిరీన్, అది ఖురాన్లో ఇంకో చోట అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రస్తావించాడు. ఇది అల్లాహ్ నేర్పాడు. అందుకని సూరతుల్ ఫాతిహా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు నేర్పాడు. హదీస్లో మీరు గుర్తుపెట్టుకోండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్తున్నారు, ఆయన హదీస్ వస్తుంది, ఇబ్నే మసూద్ రజి అనుకుంటున్నాను నేను మైండ్లో, ఆయన అంటున్నారు, మేమందరం ఒక రోజున ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గర కూర్చుని ఉండగా ఒక పాత తలుపు తెరిచిన శబ్దం వచ్చింది. పాత తలుపు తెరిస్తే ఎలా ఉంటుంది? 20,000 సంవత్సరాలుగా అలా కట్టేసిన తలుపు తీస్తే ఎన్ని శబ్దాలు వస్తాయి? కర్రులు, కిర్లు, కార్లు, కేర్లు, ఎన్ని శబ్దాలు వస్తాయో వచ్చేస్తాయి. ఒక పాత తలుపు తీసినటువంటి శబ్దం వచ్చింది. మేమందరం అటు ఇటు చూసాం. అప్పుడు ఇద్దరు మలాయికా వచ్చారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి 2 వస్తువులు ఇచ్చారు. ఒకటి సూరతుల్ ఫాతిహా, రెండవది సూర బకరా యొక్క 2 ఆయతులు, చివరికి 2 ఆయతులు. ఇవి కంజుమ్ మిన్ కునూజుల్ జన్న, జన్నత్లో ఉన్నటువంటి ఖజానాల్లో అది ఎన్నో తరాలుగా అక్కడ పెట్టి ఉన్నాయి. గతంలో వాటిని ఎవరికి ఇవ్వలేదు. అది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కోసం దాచి ఉంచాం. అది ఆయనకి ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. అక్కడి నుంచి ఈ మలాయికా తీసుకొచ్చి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి అప్పగించి వెళ్ళారు. అంటే ఒక బాధ్యత పరంగా ఒక వస్తువుని వీళ్ళకి ఇవ్వాలి అని నిర్ణయించుకున్న దైవం ప్రేమతో, వాత్సల్యంతో, బాధ్యతాయుతంగా ఆ వస్తువుని చేరవేసినప్పుడు ఆదం అలైహిస్సలాం విషయంలో
జరిగింది ఒకటి, చెప్పింది ఒకటి, అబద్ధం అవుతుందా చెప్పండి మీరు. నువ్వు చెప్పినట్టు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పేరు ఆయన అడ్డం వాడుగా వాడుకుని ఉంటే నేను ఆ విషయాలు నేర్చాను అని అన్న చెప్పే అవసరం అల్లాకే ఉంది. అల్లా అబద్ధం చెప్పాడు ఆయన అంటున్నాడు కదా, మళ్ళీ ఈ అబద్ధం నువ్వు ఎందుకు గట్టిగా నొక్కి చెప్తున్నావు? మార్చిలే జనాల మైండ్లో అల్లా గొప్పతనాన్ని తగ్గించి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని హైలైట్లు చేసే విషయంలో అల్లాను కించపరచలా కదా. ఇప్పుడు ఒక చిన్న విషయం మనందరికీ తెలిసింది, ఇంకోటి పాయింట్ పైది బయట యాడ్ చేస్తాను. అదేంటంటే మన వాళ్ళు ఇక్కడ పెద్ద గురువులు ఇద్దరు ఉన్నారు, వాళ్ళతోనే మన ప్రశ్న ఆన్సర్ తీసుకుందాం ఇన్షాల్లా. వమా అర్సల్నాక ఇల్లా రహమతల్ లిల్ ఆలమీన్, రైట్? దీని ఎన్ని అర్థాలు ఉన్నాయి? ఒకటే అర్థం కదా, రెండు అర్థాలు ఉన్నాయి. అతావర్ రహమాన్ గారు రెండు అర్థాలు ఏంటి చెప్పండి చక్కగా. నేను మిమ్మల్ని వమా అర్సల్నాక ఇల్లా రహమతుల్ ఆలమీన్, మేము మిమ్మల్ని కారుణ్యమూర్తిగా చేసి పంపించాం. అంటే మీరు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కారుణ్యం అనేదన్న వస్తువు ఉంటే ఆ వస్తువుకి ఏదైనా రూపం ఇస్తే ఆ రూపం మొహమ్మద్. అర్థమైందా? అంటే ఒక మనిషి రూపంలో కారుణ్యం వచ్చింది, ఆ మనిషి పేరు మొహమ్మద్ అని అర్థం, రైట్? రెండో అర్థం కాదు. రెండో అర్థం ఏంటంటే ఈ ప్రపంచం ఉంది, ఈ ప్రపంచంపై వీళ్ళు చేస్తున్న తప్పులు, నేరాలు, పాపాలు ఏవైతే ఉన్నాయో వీటిని క్షమించాలనే ఆలోచన నాకు వచ్చింది. నా కారుణ్యాన్ని వాళ్ళపై నేను వర్షించాలి అని డిసైడ్ చేశాను. నా కారుణ్యాన్ని వాళ్ళపై ప్రభవింపజేయాలని నేను డిసైడ్ అయ్యాను. ఆ డిసైడ్ అయినప్పుడు ఎలా చేయాలి? వర్షం రూపంలో నేను కారుణ్యం కురిపిస్తే వాళ్ళకి తెలియదు. అందుకని నేను మొహమ్మద్ గారిని పంపించాను. అందుకని నేను మొహమ్మద్ అనే వ్యక్తిని ప్రవక్తగా నిలబెట్టి పంపించాను. ఇప్పుడు రెండో అర్థంలో ఏమైంది? గొప్పతనం ఎవరికి వెళ్ళింది? అల్లా నేను ఈ ప్రపంచంపై కారుణ్యం చేయాలని డిసైడ్ చేసుకున్నాను కాబట్టి మొహమ్మద్ గారిని పంపించాను అని గొప్పతనాన్ని తన దగ్గర పెట్టుకోవట్లా. అవునా కదా? మీకు అర్థమవుతున్న విషయం? ఇప్పుడు అల్లా మనపై దయచేయాలని డిసైడ్ అయ్యాడు. దయచేసే పద్ధతి ఏంటి? మొహమ్మద్ గారిని పంపించాడు. మీ మొహమ్మద్ అడుగుజాడల్లో నడవండి, ఆ స్వయంగా రహమత్ మీ తోడుగా వస్తూ ఉంటుంది. లఅల్లకుం తుర్హమూన్, మీపై రహం వస్తుంది. అందుకని ఖురాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అవతరింపజేశాడు. ఖురాన్ గురించి ఎక్కువగా మాట్లాడుతూ మీరు జాగ్రత్తగా వినండి, అల్లాహ్ రహమత్ కురుస్తుంది, పరికించి ఖురాన్ వినండి, అల్లాహ్ రహమత్ వస్తుంది అని రహమత్ ఖురాన్ యాడ్ చేసి చెప్పడం జరిగింది. ఇది మొహమ్మద్ గారికి ఇవ్వడం జరిగింది. సో ఈ రెండో అర్థంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క గొప్పతనం బహిరంగంగా మనకు ముందు వస్తుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏ ఇస్లాం మనకి ఇవ్వాలనుకుంటున్నాడు అది రహమత్తో ముడిపడి ఉంది. అందుకని ఒక మాట చివరలా ఏంటంటే అల్లాహ్ అంటున్నాడు, అల్యౌమ అక్మల్తు లకుం దీనకుం, ఇవాళ మీ ధర్మాన్ని నేను పూర్తి చేశాను. వత్మంతు అలైకుం నేమతి, నా నేమతిని పూరా సంపూర్ణం చేశాను. రజీతు లకుముల్ ఇస్లామ దీనా, ఇస్లాం మీ ధర్మంగా నేను ఇష్టపడ్డాను. ఇక నా ఇష్టాన్ని మీరు వమ్ము చెయ్యకండి. అల్లాహ్ మనందరినీ క్షమించుగాక, మన పాపాలను తొలగించుగాక, మంచి వైపు మమ్మల్ని నడిపించుగాక, మన హృదయాల్లో వెలుతురు నింపుగాక. ఆమీన్. జజాకుముల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.